దాదాపు 2 లక్షల ధరణి పెండింగ్ దరఖాస్తులను ప్రభుత్వం పరిష్కరించిందని, మిగిలిన దరఖాస్తుల్ని కూడా త్వరలో పరిష్కరిస్తామని కాంగ్రెస్ కిసాన్ సెల్ చైర్మన్ కోదండరెడ్డి తెలిపారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పోర్టల్ ద్వారా రైతులను ఇబ్బంది పెట్టి లక్షల ఎకరాలు దోచుకునే ప్రయత్నం చేసిందని కాంగ్రెస్ నేత కోదండరెడ్డి విమర్శించారు. ధరణి సమస్యల పరిష్కారంపై చర్చించడానికి ఏర్పాటు చేసిన సమావేశానికి ప్రతిపక్ష పార్టీలు రాలేదని, ఆ పార్టీలు తమ వైఖరిని రెవెన్యూ శాఖకు రాతపూర్వకంగా తెలియజేయాలని కోదండరెడ్డి కోరారు. ఆధార్ పాస్ పుస్తకము, దాని బట్టి టైటిల్ బుక్ ఇవి ఉన్నాయి. కబ్జాలో కూడా రైతున్నాడు, కానీ వాళ్లకు కొత్త పుస్తకం రాలే. ఎంత అన్యాయం జరిగిందో చూడండి. ఆ విధంగా పార్టీలే అట్లా జరిగింది. పార్ట్ బిలో దాదాపుగా 20 లక్షల ఎకరాల భూమి మేము అధికారానికి వచ్చేటప్పటికి కూడా పక్కన పెట్టిండ్రు. అది దాదాపుగా నిషేధిత జాబితాలో పెట్టిండ్రు. ఒక స్పెషల్ డ్రైవ్ కింద ఒక 2 లక్షల దరఖాస్తులు పరిష్కారం చేయగలిగినాం. ఇంకా కొన్ని పరిష్కారం చేయవలసినవి ఉన్నాయి. అవి ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ మినిస్టర్ గారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నిండు సభలో అంకెలతో పాటు మా ప్రభుత్వం విధానాలు చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా మేము మనవి చేస్తున్నాము, ఏ పార్టీలైతే ప్రతిపక్ష పార్టీలు, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ కానీ, రాష్ట్రంలో మొన్నటి వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కానీ, ఎంఐఎం పార్టీ కానీ, దయచేసి మీరు ఇప్పటికైనా రాకపోయినరు, కానీ రాత మూలకంగా మాకు పంపకండి, రెవెన్యూ డిపార్ట్మెంటు సెక్రటరీ గారికి పంపండి.